వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. దృశ్యం ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. పెద్దవాళ్ల నుంచి యువత వరకు ఈ సినిమాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ సినిమాకు ఉన్న రికార్డులు పాన్ ఇండియా సినిమాలకు కూడా లేదు. ఒక భారతీయ చిత్రం దాదాపు 10 భాషల్లో రీమేక్ కావడం, అందులో సింహాలీస్, శ్రీలంక, చైనీస్ భాషలు కూడా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. మలయాళ చిత్రం దృశ్యం ఈ ఘనత సాధించింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే బెస్ట్ థ్రిల్లర్ లిస్ట్ తీస్తే అందులో దృశ్యం అగ్రభాగాన ఉంటుందనడంలో సందేహం లేదు. భాషా భేదం లేకుండా అందరూ ఈ కథను ఆదరించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయ్యాక తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే అన్ని చోట ఘన విజయం సాధించింది. చైనీస్, సింహాలీస్ లాంటి విదేశీ భాషల్లో సైతం ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్ని అందుకోవడం విశేషం. ఇక తెలుగు మాత్రం మన విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలోని 2 భాగాల్లో నటించి ప్రేక్షకులను దృశ్యం సినిమాలోకి తీసుకెళ్లారు. ఇక మలయాళ సినిమాలోని అత్యుత్తమ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం ఒకటి. మోహన్ లాల్ హీరోగా జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ఈ సినిమా 2వ భాగం నుంచి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గత కొన్ని రోజులుగా దృశ్యం 3కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు దృశ్యం 3 వస్తుందని మోహన్ లాల్ ధృవీకరించారు. మోహన్ లాల్ పోస్టులో జీతు జోసెఫ్, ఆంటోనీ ఫరంబావుర్, మోహన్ లాల్ కలిసి ఉన్న ఫోటో షేర్ చేశారు. గతం ఎప్పటికీ మౌనంగా ఉండదనే క్యాప్షన్తో దృశ్యం 3 రూపొందుతుందని మోహన్ లాల్ ధృవీకరించారు. దీంతో అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. దృశ్యం చైనీస్ భాషలోకి రీమేక్ చేయబడిన మొదటి మలయాళ చిత్రంగా కూడా నిలిచింది. ఈ సినిమా కథ ప్రపంచంలోని ఏ మూల నుండి వచ్చిన వారికైనా నచ్చుతుంది. 2013లో విడుదలైన దృశ్యం సినిమా అమెరికాలోని న్యూయార్క్లో వరుసగా 45 రోజులు ప్రదర్శనమైంది. మలయాళ సినిమా చరిత్రలో ఇది తొలిసారి. ఈ చిత్రాన్ని తమిళంలో కమల్ హాసన్ పాపనాశం పేరుతో పునర్నిర్మించగా మోహన్ లాల్ బావమర్ది సురేష్ బాలాజీ నిర్మించారు. తెలుగులో కూడా దృశ్యం పేరుతో వెంకటేష్ హీరోగా 2 భాగాల సినిమాలు చేశారు. ఇక హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ పాపనాశం సినిమా చూసిన తర్వాత కమల్ హాసన్ను ప్రశంసించారు. దృశ్యం సినిమాను అదే పేరుతో బాలీవుడ్లోకి అనువాదించగా అజయ్ దేవగన్ ప్రధాన పాత్ర పోషించాడు. దృశ్యం సినిమా మొదటి భాగం 2013లో థియేటర్లోకి వచ్చింది. ఆ తర్వాత 8 సంవత్సరాల తర్వాత 2021లో ఆ సినిమా 2వ భాగం విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా నేరుగా స్ట్రీమింగ్ అయిన ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఇక ఈ దృశ్యం సినిమాకి మన తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. వెంకటేష్ రీమేక్ చేసిన ఈ సినిమా 2 భాగాలు తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరించాయో చెప్పనవసరం లేదు. ఇక పార్ట్ 3 రీమేక్ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.